అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వీకుల గ్రామం వడ్లూరు. ఉషా చిలుకూరి భారత్కు రావడంతో వారంతా తమ గ్రామానికి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఉషా పూర్వీకులతో ఊరికి గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గోదావరి కాలువను ఆనుకుని ఉండే ఈ ఆకుపచ్చటి ఊరే వడ్లూరు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఈ గ్రామం. వాస్తవానికి గ్రామంలో ఎవరికి ఉషా చిలుకూరి గురించి పెద్దగా తెలీదు. చిలుకూరి ఇంటి పేరుతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ లేకపోవడంతో వారి బంధువుల గురించి కూడా తెలీదు. కానీ ఈ గ్రామానికి చెందిన ఆడిటర్ పెన్మిత్సా చలపతిరాజుకు ఉషా చిన్న తాత అంటే ఉషా తాత తమ్ముడు సుబ్రహ్మణ్య శాస్త్రితో స్నేహం ఉండేది. గ్రామంలోని సాయిబాబా గుడి ఉన్న వీధికి ఒకప్పుడు చిలుకూరి వారి వీధి అనే పేరుండేదని, కాలక్రమంలో ఆ బోర్డు కనుమరుగైందని అక్కడి వారు చెబుతున్నారు. ఉషా తల్లిదండ్రులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆవిడ అక్కడే పుట్టింది. ఆమె తాతది ఆంధ్ర రాష్ట్రంలోని తణుకు దగ్గర వడ్లూరు కాగా ఆయన చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఉషా మేనత్త చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె చిన్న తాత కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గారు ఈ ఊళ్ళో ఉండేవారు. కానీ అప్పుడు బాగా చిన్నతనం. రాను ఈయన పేరు విన్నాం. వారి ఇంటికి కూడా మేము వెళ్ళాం. వారికి ఒక పెంకింట్లో ఉండేవారు పూర్వం. తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్థలం బాబా గారి గుడికి ఇవ్వటానికి వారు ఇస్తే దాన్ని పెనుమచ్చ చలపతిరాజు గారు బాబా గారి ఆలయం నిర్మించారు. కానీ ఈ రామశాస్త్రి గారి మనవరాలైన ఉషాబాల గారు అమెరికా ఉపాధ్యక్షుడు గారి భార్య కనుక ఈ ఇండియా వస్తున్నారని తెలిసింది. ఎలాగా ఇండియా వస్తున్నారు కదా, కానీ వడ్లూరు కూడా వస్తే బాగుంటుందని వడ్లూరు ప్రజలు బాగా కోరుకుంటున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరితే బాగుంటుందని వడ్లూరు. రమణయ్య, రెసిడెంట్ ఆఫ్ 73 years old. Resident of Vadluru, West Godavari district, Andhra Pradesh. First of all, I greet Usha Garu. As her husband has been, Mr. Vance has been elected as Vice President of America. We came to know that Usha Garu has come to Delhi today, and we expect her to come to this village to see her ancestors. We eagerly wait for her arrival. It is better if she will come. We all residents of Vadluru eagerly waiting to greet her and on this occasion. I came to know from other people of this village that her ancestors were residing in this particular place and subjoining area.